గత కొద్ది రోజులుగా రాయ్బరేలీ అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాయ్బరేలీ అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మను అభ్యర్థులుగా ప్రకటించింది. 2 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇవాళ నామినేషన్ కు చివరి రోజు కాగా కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. కాసేపట్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు రాయ్బరేలీలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయ్బరేలీ స్థానం ఖాళీ అయింది. సోనియా స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరకు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన కేఎల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపుతున్నారు. గత కొద్ది రోజులుగా రాయ్బరేలీ అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకైతే కాంగ్రెస్ తెరదించింది. రాయ్బరేలీ అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అటు అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ నెల 20వ తేదీన పోలింగ్ ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఇవాళ నామినేషన్ కు చివరి రోజు కాగా కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించి హస్తం పార్టీ ఈ ఉత్కంఠకు తెరదించింది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ముఖ్యంగా రాయ్బరేలీకి సంబంధించి ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావనకు వచ్చింది. బట్ రాహుల్ గాంధీ పేరు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అటు అమేథీ నుంచి శర్మ పేరు ప్రకటించినట్టుగా వివరాలు తెలుస్తున్నాయి. సో కాంగ్రెస్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ పేర్ల ప్రస్తావన, ముఖ్యంగా ఈ పేర్లు ప్రకటించడానికి రీజన్? జోస్నా, అమేథీ, రాయ్బరేలీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పంచుకోవట్లు. దాదాపుగా గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా 30 నుంచి 35 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గాల నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మధ్యలో 1-2 సార్లు ఓటమి మినహాయిస్తే ఎక్కువ రోజుల పాటు కూడా లోక్సభ నియోజకవర్గాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ పంచుకోటలుగా ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ పైన స్మృతి ఇరానీ 50,000 మెజార్టీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ పంచుకోట ఒక్కసారిగా బద్దలైంది. అయితే అదే ఎన్నికల్లో అమేథీలో పరాజయాన్ని ఊహించిన రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయడంతో వాయనాడ్ నుంచి గెలిచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక సోనియా గాంధీ మాత్రం రాయ్బరేలీ నుంచి విజయం సాధించడం జరిగింది. కానీ అనారోగ్య కారణాలు, ఆరోగ్య వయసు రీత్యా సోనియా గాంధీ తన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ప్రకటించారు. దీంతో ఆమెను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి గాంధీ కుటుంబ వారసులు ఎవరైనా పోటీ చేస్తారన్న చర్చ అనేది గత కొద్ది రోజులుగా జరిగింది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయించాలన్న డిమాండ్ అనేది కూడా చాలా బలంగా కూడా వినిపించింది. కానీ అమేథీ నుంచి మరోసారి స్మృతి ఇరానీ తోటి తలపడేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేనని సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సేఫ్ సీట్ అయిన రాయ్బరేలీని ఎన్నుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తను రాజకీయాల్లో పోటీ చేయబోనని చెప్పేసి ప్రియాంక గాంధీ కూడా ప్రకటించారు. కేవలం ప్రచార బాధ్యతలు మాత్రమే తను చూసుకుంటానని చెప్పేసి ప్రియాంక గాంధీ ప్రకటించడంతో చివరికి కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని, అదేవిధంగా అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విరవేదిగా ఉన్న కేఎల్ శర్మను ఎంపిక చేయడం అనేది కూడా జరిగింది. అయితే కేఎల్ శర్మను ఎంపిక చేసినప్పటికీ కూడా స్మృతి ఇరానీ పైన ఆయన విజయం సాధించడం చాలా కష్టమని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇటు బీజేపీ కూడా రాయ్బరేలీ లోక్సభ స్థానం పైన ప్రధానంగా దృష్టిని కూడా సారించడం కూడా జరిగింది. సో రాయ్బరేలీ నుంచి బీజేపీ కూడా చాలా బలమైన అభ్యర్థిని రంగంలో కూడా దించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి అంతా కూడా మొన్నటిదాకా అమేథీపై ఉంది, కానీ ఇప్పుడు రాయ్బరేలీ పైన దృష్టి అనేది కూడా కేంద్రీకృతమైంది. ఇక్కడ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ పావులు కలుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో గాంధీ కుటుంబానికి ఎంట్రన్స్ అనేది రాజకీయంగా ఉండకుండా చేయాలని కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ ఆలోచనగా కనపడుతుంది. కాబట్టి బీజేపీ ఇప్పుడు రాయ్బరేలీ స్థానం పైన పూర్తిగా దృష్టి సారించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కాబట్టి సాయంత్రం లోపల మరి ఏదైనా పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాలి. కానీ రాహుల్ గాంధీ మాత్రం రాయ్బరేలీ నుంచి పోటీ చేసేందుకు కొద్దిసేపు క్రితమే నామినేషన్ దాఖలు చేసేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. 11 గంటలకు ఆయన రాయ్బరేలీకి చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. అక్కడ నామినేషన్ అనేది కూడా దాఖలు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేయడం కూడా జరిగింది. నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏ విధంగా
స్పందిస్తారనేది కూడా చూడాలి. కానీ ఆయన ఇప్పటికే వాయనాడు నుంచి పోటీ చేస్తున్నారు. వాయనాడుకు సంబంధించిన లోక్సభ ఎన్నిక అంటే ఓటింగ్ అనేది కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో ఒకవేళ విజయం సాధించిన నేపథ్యంలో రెండిట్లలో దేన్ని రాహుల్ గాంధీ తన అంటే దేని నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, దేనికి రిజైన్ చేస్తారు అనేది కూడా చూడాల్సింది. ఓకే, రైట్ శిరీష్.